హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమః. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారంలో 3వ సంధి అయిన వ్యాప్తి సంధిలో 6వ పద్యం. ఈ పద్యంలో దాసుల వారు విద్య, బుద్ధి, సిద్ధి, ప్రసిద్ధి వీటిలో భగవంతుని యొక్క వ్యాప్తి దాని గురించి తెలియజేస్తున్నారు. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ವಿದ್ಯತಾನೆಂದೆನಿಸಿಕೊಂಬ ನಿರುದ್ಧ ದೇವನು ಸರ್ವಜೀವರ ಬುದ್ಧಿಯೋಳ್ ನೆಲಸಿದ್ದು ಕೃತಿಪತಿ ಬುದ್ಧಿ ಎನಿಸುವನು. ಸಿದ್ಧಿ ಎನಿಸುವ ಸಂಕರ್ಷಣ ಪ್ರಸಿದ್ಧ ನಾಮಕ ವಾಸುದೇವನ ವಜ್ಯ ರೂಪ ಚತುಷ್ಟಯಗಳರಿತವನೆ ಪಂಡಿತನು. ವಿದ್ಯ ತಾನು ಎಂದು ಎನಿಸಿಕೊಂಬನು ಅನಿರುದ್ಧ ದೇವನು. ಸರ್ವಜೀವರ ಬುದ್ಧಿಯೋಳ್ ನೆಲಸಿದ್ದು ಕೃತಿಪತಿ ಬುದ್ಧಿ ಎನಿಸುವನು. ಸಿದ್ಧಿ ಎನಿಸುವ ಸಂಕರ್ಷಣ ಪ್ರಸಿದ್ಧ ನಾಮಕ ವಾಸುದೇವನ ಅವಜ್ಯ ರೂಪ ಚತುಷ್ಟಯಗಳ ಅರಿತವನೇ పండితను. విద్య అంటే ఓది పడేద జ్ఞాన, అంటే బాగా చదువుకున్నందువల్ల అధ్యయనం వల్ల వచ్చినటువంటి జ్ఞానం విద్య అంటారు. బుద్ధి అంటే స్వాభావిక జానతన, పుట్టుకతోనే వచ్చేటువంటి జ్ఞానం. కొంతమందికి పుట్టుకతోనే వస్తుంది. జన్మ సుకృతం ఎంత జ్ఞానమో అనుకుని చెప్పుకుంటూ ఉంటారు చిన్న పిల్లల్ని చూసినప్పుడు కూడా. అది బుద్ధి. సిద్ధి అంటే యశస్సు ಮತ್ತು కీర్తి, బాగా ప్రసిద్ధి యశస్సు అన్నమాట. కీర్తి, పేరు ప్రతిష్టలు అన్నీ రావటం. ప్రసిద్ధి అంటే ఇది మోక్షం. ಅನಿರುದ್ಧ ದೇವನು ವಿದ್ಯೆಯಲ್ಲಿ ಪೂರ್ಣ ತುಂಬಿರುವನಾದ್ದರಿಂದ ಅವನೇ విద్య. విద్య అంటే అనిరుద్ధ రూపి పరమాత్మ తానే విద్య అని చెప్పి విద్యల్లో పూర్ణంగా వ్యాపించి ఉన్నాడు. సర్వజీవర ಎಲ್ಲ జీవరల్లి భగవంతుడు అన్ని జీవుల్లో కూడా విద్య అనేటువంటి దాంట్లో పూర్తిగా వ్యాపించి ఉండటం అనేది అనిరుద్ధ రూపి పరమాత్మన రూಪ. అదేవిధంగా బుద్ధి, ఆ బుద్ధిಯಲ್ಲಿ ಇದ್ದ కృతిపతి ప్రద్యుమ్న బుద్ధి ఎనుసువ. బుద్ధిలో ఉన్నటువంటి భగవంతుని యొక్క రూపం కృతిపతి ఆద ప్రద్యుమ్న రూపి పరమాత్మ. బుద్ధి అనే పేరుతో పిలువబడతాడు. ఇక 3వదైనటువంటి సిద్ధి. ఈ సిద్ధిలో సంకర్షణ రూపంతో ఉంటాడు. సిద్ధి అనే పేరుతో పిలువబడతాడు. 4వ రూపం వాసుదేవ రూపం. ప్రసిద్ధిదాయకనాద వాసుదేవ ప్రసిద్ధి ఎనుసువ. ప్రసిద్ధి అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి రూపం భగవంతుని యొక్క రూపం వాసుదేవ రూపం. ఈ వాసుదేవ రూపి పరమాత్మనే ప్రసిద్ధిని కలుగజేస్తాడు. ఈ విధంగా నిర్దుష్టమైనటువంటి ఏ దోషాలు లేనటువంటి దోషరహితమైనటువంటి ఈ 4 రూపాల్ని సకాలಕ್ಕೆ సరియాగి ತಿಳಿದವನೇ పండిత ఎన్సువను. సకాలానికి సరిగ్గా ఈ 4 రూపాలని సరిగ్గా తెలుసుకున్నటువంటి వాడే పండితుడు అనిపించుకుంటాట. అనిరుద్ధ దేవుడు విద్యలో పూర్ణంగా వ్యాపించి ఉన్నాడు. విద్య, బుద్ధి, సిద్ధి మరియు ప్రసిద్ధి ఈ నాలుగింటిలోనూ శ్రీహరి క్రమంగా అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ రూపాలతో ఉండి విద్య మొదలైనటువంటి వాటిని జీవులందరికీ కూడా యథాయోగ్యంగా వారి యోగ్యతానుసారంగా వీటన్నింటినీ కూడా కలుగచేసేటువంటి వాడు భగవంతుడు అనేటువంటిది ఈ పద్యంలో అర్థం. ఇంకా ఇందులో విశేషమైనటువంటి అంశాలు ఏంటంటే విద్య అంటే విద్యలు అసలు ఏమిటి, ఎన్ని విద్యలు అంటే ప్రధానమైనటువంటి విద్యలు 18 విద్యలు. ఈ 18 విద్యలు వేదాలు 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ, ఈ 4 వేదాలు. ఇంకా వేదాంగాలు 6: శిక్ష, కల్ప, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము.
ఈ 6 వేదాంగాలు, 4 వేదాలు 6 వేదాంగాలు, ఇక్కడికి 10 అయినాయి. ఇంకా 8 పురాణము, న్యాయ, మీమాంస, ధర్మశాస్త్ర, ఆయుర్వేదము, ధనుర్వేదము, గంధర్వ వేదము, స్థాపత్య, ఇవన్నీ కలుపుకుంటే 18 విద్యలు, ప్రధానమైనటువంటి విద్యలు ఇవి. వీటితో కనెక్షన్ అయ్యి వీటికి సంబంధించినవే విస్తారమైనాక 64 విద్యలు, 64 కళలు అంటారు, చతుషష్ఠి కళలు అంటారు. అంటే 64 విద్యలు. మెయిన్గా ఈ 18 విద్యలకి సంబంధించింది విస్తారమైనవే 64 విద్యలు. ఇంకా ఇంకొక రకమైన అర్థం చెప్తున్నారు. ఈ విద్య, బుద్ధి, సిద్ధి, ప్రసిద్ధి అనేటువంటి పదాలకి ఇంకొక రకమైన అర్థం ఏంటంటే, విద్య అంటే జ్ఞానస్వరూపమైనటువంటి జీవుని యొక్క స్వరూపదేహం. జీవులందరికీ కూడా 4 దేహాలు ఉంటాయి. ఒకటి స్వరూపదేహం, రెండవది లింగదేహం, మూడవది అనిరుద్ధ దేహం, 4వది స్థూల దేహం. ఈ 4ంటికి ఆ 4 దేహాలు అని చెప్తూ, విద్య అంటే జ్ఞానస్వరూపుడైనటువంటి జీవుని యొక్క స్వరూపదేహం. బుద్ధి అంటే ప్రకృతికారకమైనటువంటి లింగదేహం. సిద్ధి ఇది సాధన చేస్తే వచ్చేటువంటి సిద్ధి ఇచ్చేటువంటి సిద్ధి అన్నమాట. ఇది అనిరుద్ధ దేహం. అనిరుద్ధ దేహము తర్వాత ప్రసిద్ధి అంటే మనకి కంటికి కనపడేటువంటి ఈ స్థూల దేహం. 4 దేహాలు, ఈ 4 విద్యా, బుద్ధి, సిద్ధి, ప్రసిద్ధి క్రమంగా స్వరూపదేహము, లింగదేహము, అనిరుద్ధ దేహము, స్థూల దేహము అనేటువంటి 4టికి అన్వయించి చెప్పుకోవచ్చు. ఇంకా ಭಾಗವತ ತಾತ್ಪರ್ಯಂలో ವಿದ್ಯಾದಿಗಳನ್ನು ದೇವರ ಪ್ರತಿಮಾ ಎಂದು ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಈ ವಿದ್ಯಾ మొదలైనటువంటి విద్యా, సిద్ధి, బుద్ధి, సిద్ధి, ప్రసిద్ధి అనేటువంటివి ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ప్రతిమ అని తెలియజేశారు. యశస్సు, కీర్తి అంటున్నారు కదా. సిద్ధి అంటే యశస్సు, కీర్తి. దీంట్లో మళ్ళీ తేడా ఉంది. ప్రత్యక్షదಲ್ಲಿಯ గుణగాన కీర్తి. ప్రత్యక్షంగా మీరు చాలా గొప్పవారు, మీరు చాలా మహాత్ములు అంటూ ప్రత్యక్షంగా గనక వాళ్ళని పొగుడుతూ ఉంటే అది కీర్తి అంటారట. అప్రత్యక్షದಲ್ಲಿ గుణగాన యశస్సు. ఎక్కడో ఉన్న వాళ్ళని, ఆహా వాళ్ళు ఎంత వాళ్ళండి, ఎటువంటి మహనీయులండి అంటూ ఎక్కడో ఉన్న వాళ్ళని ఇక్కడ మనం కొనియాడుతూ ఉంటే దాన్ని యశస్సు అంటారు. ఎదురుగుండా ప్రత్యక్షంగా కీర్తిస్తూ ఉంటే దాన్ని కీర్తి. అప్రత్యక్షంగా ఎదురుగుండా ఉన్న వ్యక్తి కాకుండా ఎక్కడో ఉన్నా కూడా వాళ్ళని గుణగానం చేస్తూ ఉంటే దాన్ని యశస్సు అంటారు. ఈ విధంగా ఈ కీర్తి, యశస్సు అనేది సిద్ధి అనేటువంటి దాంట్లో భగవంతుని యొక్క రూపం, సంకర్షణ రూపం. ప్రసిద్ధి అంటే ఇది మోక్షము అనేటువంటి కూడా అర్థమవుతుంది. చివరికి మోక్ష ఆనందం అన్నమాట. ఈ విధంగా 4 విద్యాదిಗಳಲ್ಲಿ 4 విద్యా, బుద్ధి, సిద్ధి, ప్రసిద్ధిలోనూ అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ అనే రూపాలు ఉంటాయి. ఈ రూపాలని సరిగ్గా సకాలానికి తెలుసుకున్నటువంటి జ్ఞానులే పండితులు అని చెప్తూ విద్యలు, ఏమేం విద్యలు, 64 విద్యల యొక్క క్లుప్తంగా సంక్షిప్తం 18 విద్యలు అని చెప్పి చక్కగా తెలియజేశారు. విద్యతానెందెనిసి కొంబనిరుద్ధ దేవను సర్వజీవర బుద్ధియోಳ್ ನೆಲಸಿದ್ದು ಕೃತಿಪತಿ ಬುದ್ಧಿ ಎನಿಸುವನು ಸಿದ್ಧಿ ಎನಿಸುವ ಸಂಕರ್ಷಣ ಪ್ರಸಿದ್ಧ ನಾಮಕ ವಾಸುದೇವನ ವಜ್ರ ರೂಪ ಚತುಷ್ಟಯಗಳ ಅರಿತವನೆ ಪಂಡಿತನು ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವಾಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣ ಅರ್ಪಣಮಸ್ತು.